హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. మనం జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని, నోటిఫికేషన్లకు సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని, సిలబస్ విశ్లేషణని, పాత ప్రశ్నాపత్రాలు ఏ విధంగా వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ని కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2026కు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో డిఎస్సికి సంబంధించి కూడా విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్నది కూడా మనం వీడియోలో చర్చిద్దాం. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026 నోటిఫికేషన్ గురించి అధికారికంగా పాఠశాల విద్యాశాఖ వెలువరించిన సమాచారం ఏంటి అంటే, దాదాపు 2535 పోస్టులతో 2535 పోస్టులతో అంతకు మించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ 2026 అక్టోబర్ 15న విడుదల కాబోతుంది. అక్టోబర్ 15న విడుదల కాబోతుంది. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉంటాయి అనే వివరాలు మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ అప్పటి వరకు సో మీరు దేనికి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే మీ యొక్క ప్రిపరేషన్ని ఏది కూడా ఆపకుండా సో మీరు కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఎన్నున్నా మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మన విద్యార్థులు సో మరీ ముఖ్యంగా మనం మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా, మీకు ఐడియా ఉంది కదండి, సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మనము మ్యాథమెటిక్స్ సంబంధించి ఇన్ 2 states మ్యాథమెటిక్స్ సంబంధించి వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్తే దాదాపు 25,000 నుంచి 30,000 ఫీజు ఆఫ్లైన్ కోచింగ్కి. ఆ కోచింగ్ సెంటర్ దగ్గర ఒక 3 నుంచి 4 నెలలు కనుక ఉంటే అదొక 30,000 ఖర్చు. అంటే దాదాపు 50,000 రూపాయలని మీరు కోచింగ్ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు యావరేజ్గా. కానీ మీ సౌకర్యం కోసం మీరు ఇంటి వద్దనే ఉండి డైలీ కేవలం ఒక 2 నుంచి 3 గంటల సమయాన్ని మాతో కేటాయిస్తే మీకు ఏపీ డిఎస్సిలో కానీ తెలంగాణ డిఎస్సిలో కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించేలాగా బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు లైవ్ మెంటర్షిప్ అనేది అందించడం జరుగుద్ది. మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. గృహిణులకి అండ్ ఆల్రెడీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉపయోగపడే విధంగా ఈవినింగ్ టైంలోనే మీకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ సెషన్ కూడా యాప్లో అందుబాటులో ఇస్తాం. ఈ రికార్డెడ్ సెషన్ మీకు 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇందులోనే ఇంక్లూడెడ్గా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీరు ప్రతి చాప్టర్కి సంబంధించిన ఎంతవరకు మనం నేర్చుకున్నాము, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్న గైడెన్స్ కూడా మీకు ఇందులో ఇస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్లో రాబోయే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వండి. ప్రజెంట్ టెట్ యొక్క షెడ్యూల్ నడుస్తున్న కారణంగా మనము ఈ బ్యాచ్ని అక్టోబర్ 21 నుంచి ప్రారంభించుకుంటున్నాం. అక్టోబర్ నోటిఫికేషన్ అండి, నాట్ దట్. మనం ఈ బ్యాచ్ని ఆగస్టు 21 నుంచి మనం ప్రారంభిస్తున్నాము, ఆగస్టు 21. సో ఎవరైతే ఇందులో చేరాలనుకుంటారో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటార్షిప్లో చేరాలనుకుంటారో, ఆగస్టు 21న ప్రారంభం కాబోయే ఈ బ్యాచ్లో చేరిన వారికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 లోపు జాయిన్ అయితే కేవలం 3,300 రూపాయలతో మాత్రమే మీకు ఈ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ అందిస్తారు. 50,000 ఖర్చుతో కూడుకున్న కోచింగ్ అవసరమా? లేదంటే ఇంట్లో మీరు సఫిషియెంట్గా ఒక ప్రత్యేకమైన చిన్న గదిని ఏర్పాటు చేసుకొని మీరు ఇంట్లో వాళ్ళతో ఉంటూనే ప్రత్యేకంగా చదువుకుంటూ మీరు ఉద్యోగం సాధించవచ్చు. గత డిఎస్సిలో మీరు ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్ని అడిగినా నా పేరు అడగండి, గుర్తు చేస్తారు. ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్ లింగదాస్ వర్ణాల క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీరు కనుక్కొని కూడా చేరొచ్చు. సో ఆగస్టు 15 లోపు జాయిన్ అయితే 3,300, ఆ తర్వాత జాయిన్ అయితే 6,300గా ఈ ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి రాబోయే అక్టోబర్లో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు
ఇక ఎదురు చూడడం మానేసి మనం ప్రిపరేషన్లోకి దిగుదాం. అక్టోబర్ 21 నుంచి ఈ బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులోనే మీకు కంటెంట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, మెథడాలజీ అకార్డింగ్ టు తెలుగు అకాడమీ, పిఐఈ అండ్ సైకాలజీ అకార్డింగ్ టు సిలబస్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 కాంపోనెంట్స్ 80 మార్కుల్ని కవర్ చేసే విధంగా మీకు లైవ్ క్లాసెస్ని అందిస్తాం. ఓకే, సేమ్ బ్యాచ్ ఫర్ ద తెలంగాణ డిఎస్సి కోసం కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఇదే ఆగస్టు 21 రోజు మ్యాథమెటిక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎలాంటి మార్పు డీవియేషన్ లేదండి. సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి తెలంగాణ డిఎస్సి కూడా మీరు ఆగస్టు 21 నుంచి ప్రారంభం కాయో ఈ బ్యాచ్లో తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కూడా చేరొచ్చు. తెలంగాణలో కూడా వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఏంటంటే వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో అసిస్టెంట్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఏడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ వచ్చింది, దాంతోపాటు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది, డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చింది, రాబోయే కాలంలో ఏఎస్ఓ నోటిఫికేషన్ వస్తుంది, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషను, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయన డిఎస్సి నోటిఫికేషన్ కూడా రెడీగా వస్తుంది. దాదాపు 6500 పైచిలుకు పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధం కాబోతుంది. ఇది కూడా అక్టోబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. నవంబర్ దాకా పోదు, అక్టోబర్లోనే వస్తుంది. అదేవిధంగా నవంబర్లో మీకు జేఎల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. మనం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి కూడా లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం. కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి లైవ్ మెంటర్షిప్ కండక్ట్ చేస్తున్నాం తెలంగాణలో. సో మీరు డిప్యూటీ ఈఓకి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ లైవ్లో జాయిన్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన నెంబర్, జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాను నేను, 8885607060. ఆగస్టు 21 నుంచి ప్రారంభం కాబోయే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బ్యాచ్లో చేరాలనుకున్నా కూడా మీరు ఇదే నెంబర్కి ఫోన్ చేయండి. ఆగస్టు 15 లోపు జాయిన్ అయితే మీ యొక్క ఫీజు 3300, తర్వాత జాయిన్ అయితే ఫీజు 6300గా ఉంటుంది. ఓకే, సో యాప్ కోసం, క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాల యొక్క వరుస నోటిఫికేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.